ఆ బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేశారు. అయితే మన వాళ్ళు కొంతమంది మొన్నే నేను అడిగితే ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ఏం జరిగాయని ఆలోచిస్తే 2-3 సందర్భాలు జరిగాయి. నాకంటే మేధావులు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అంటున్నారు 1-2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు 5 మందిని తెలుగుదేశం పార్టీని గెలిపించిన బాధ్యత మీ అందరిది. తెలుగుదేశం జనసేనని గెలిపించారు, ఎన్డీఏని గెలిపించారు, కానీ ఇక్కడ మాత్రం గెలిపించలా. ఇంకోది ఇక్కడ అరకులో గెలిపించలే. ఎక్కడైతే నేను అభివృద్ధి చేశానో, ఎక్కడైతే అభివృద్ధి అంతా కూడా నేను ఇక్కడ శ్రద్ధ పెట్టానో ఇక్కడ మాత్రం గెలిపించలా. కారణం నాకు తెలియదు. కానీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వచ్చి నన్నేదో ప్రశ్నిస్తారంట. నన్ను కాదు మీరు ప్రశ్నించేది, మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పమంటున్నా. గిరిజన ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి 1-5-11-86లో నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది కొన్ని సవాళ్లు ఎదుర్కొంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వచ్చని మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి మళ్ళీ నేనే ఒక జీవో ఇచ్చాను, జీవో నెంబర్ 3. అది కూడా డేట్ కూడా చెప్పాను చాలా స్పష్టంగా. ఆ జీవోని మీరు ఒకసారి చూస్తే 10-1-2000లో నేనే జీవోనిచ్చా. ఆ జీవోని పోగొట్టింది వీళ్ళు 22 ఏప్రిల్ 2020. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్లు పట్టించుకోవాలా. 2020 అంటే ఎలక్షన్లు జరిగింది 2024. అవునా కాదా? ఎవరి తప్పని నేను అడుగుతున్నా. ఎవరి తప్పు? వైసీపీ తప్పై చేతులపై ఎగెత్తండి. ఏమమ్మా? కాబట్టి వైసీపీ నాయకులు ఈ పాడేరుకొచ్చి నేల మీద మీ ముక్కును గీసుకుంటే అప్పుడు బుద్ధి వస్తుంది మీకు. మీ నాయకుడిని అడగండి, ఎందుకు చేయలేకపోయి అడగండి. అడిగేది చేత కాకపోతే మీరైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. మీరు అది కూడా చేయకుండా ఇప్పుడు నన్ను అడగడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ గిరిజన ప్రాంతం నా సొంతం. ఈ గిరిజనులు నా వాళ్ళు. ఈ గిరిజనులకు అన్యాయం జరగడానికి వీలు లేదు. మీతో నేనుంటా. వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే వాళ్ళపైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు. నేను చాలా మొండి. ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టిన. ఒకసారి చూస్తే నన్నే ఏమార్చారు. నేనే సీఎం. నిద్రలేశా. ఎలక్షన్లు 2019 బిజీగా ఉన్నాను. సాక్షి పేపర్లో స్క్రోలింగ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఏం తమ్ముళ్ళు, ఏమమ్మా మీరేమనుకుంటారు? పాపం అనుకుంటారు లేదా? నాకు ప్రత్యర్థి వేరే పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను కూడా అనుకున్నా పాపం. అతను ఆ కుటుంబంలోనే చాలా మంచోడు. నేను చాలా సంవత్సరాలు చూశాను. అజాత్ శత్రువు, ఎవ్వరు శత్రువులు లేరు అతనికి. చనిపోయాడంటే బాధపడ్డాను. వీళ్ళు మాత్రం ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఎంత భయంకరమైన హత్య అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గొడ్డలతో నెత్తిన నరికి 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 రూమంతా రక్తం, ఆ బెడ్ మీద రక్తం, అక్కడి నుంచి బాత్రూమ్కి లాక్కపోతే ఆ బాత్రూమ్ అంతా రక్తం. ఇంత ఘోరమైన హత్యని ఏదో గుండెపోటని చిత్రీకరించి బాడీ ముక్కలైపోతే మెదడంతా దాన్నంతా మళ్ళా కూర్పు చేసి
అది కూడా ఎవరు చేశారు? వీళ్ళ మామ హాస్పిటల్, పిల్లనిచ్చిన మామ, భారతి గారి మామే, తండ్రి. ఆ హాస్పిటల్ నుంచి మనుషులు తెచ్చి కుట్టి ఒక బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆయన కూతురికి ఎందుకో డౌట్ వచ్చింది. భగవంతుడు ఏమన్నా ఒక ఆలోచన చెప్పాడేమో, రామారావు తల్లి నన్ను చంపింది ఆత్మహత్య కాదు, గుండెపోటు కాదు, నన్ను చంపేశారంటే అప్పుడు ఆ అమ్మాయి అడిగింది కూతురుగా, ఏమడిగిందంటే పోస్ట్ మార్టం చేయమని. అప్పుడు పోస్ట్ మార్టం చేయమంటే నేను కూడా చెప్పాను పోస్ట్ మార్టం చేయమన్నాను. అప్పుడు వాస్తవం బయట వచ్చింది. తల మీద గొడ్డలతో నరికారు, భయంకరంగా నరికారు, మెదడు బయట వచ్చిందని ఎప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఇమ్మీడియట్గా మాట మార్చేసి ప్రత్యర్థులు ఆయన చంపారని ఆ అమ్మాయిని కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ కూడా నమ్మింది, ఏదో అన్న చెప్తున్నాడని నమ్మి ఆవిడ కూడా నిజం అనుకున్నది. నిన్న చెప్తా ఉంది ఆవిడ, ఏం చెప్పిందో మీరున్నారు. ఇది చంపింది ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టననింది. తర్వాత ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళారు సిబిఐ కావాలని. రెండవ రోజున నిద్రలేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు. ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా? ఏం తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారని అడుగుతున్నా. ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా?